హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సినటువంటి మూడో విడత డీఏ, డీఆర్ అరియర్స్ గురించి పూర్తి తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జీఓఎంఎస్ నెంబర్ 28 తేదీ 15 మార్చి 2024 ప్రకారం పెరిగిన డీఏ మరియు డీఆర్ బకాయిల గురించి వివరాలు చూసేద్దాం. జీఓఎంఎస్ నెంబర్ 28 డీఏడీఆర్ పెంపండి. ఈ జీవో ప్రకారం అప్పటి వరకు ఉన్న 26.39% డీఏడీఆర్ను 3.64% పెంచి 30.03కి అయితే చేర్చారు. ఈ పెంపుకు సంబంధించినటువంటి బకాయిలను 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. ఇందులో మూడో విడత చెల్లింపు ఫిబ్రవరి 2025లో జరగాల్సి ఉంది. అంటే ఈ నెక్స్ట్ మంత్. మూడో విడత బకాయిలు ఫిబ్రవరి 2025లో చెల్లించాలి. మూడో విడత అంటే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? అసలు ఇంకా ఏమైనా బకాయిలు ఉన్నాయా? మొత్తం బకాయిలు ఎన్ని? ఎప్పుడు జమ చేస్తారు? అంటే పూర్తి వివరాలనైతే ఇప్పుడు మనము తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మీ తోటి ఉద్యోగులకు మరియు మిత్రులతో షేర్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్దాము. ప్రస్తుతం డీఏ-డీఆర్ 33.67%తో నడుస్తుంది. అంటే మనం తీసుకుంటున్నటువంటి డీఏ-డీఆర్ అండి. ప్రస్తుతం మనం తీసుకుంటున్న డీఏ-డీఆర్ 33.67%. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇది జూలై 2023 నాటి డీఏ అన్నమాట. ఇంకా మనకు జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 ఈ 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ప్రకటించాల్సి ఉంది ప్రభుత్వము. వీటితో పాటుగా వాటి బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారనే షెడ్యూల్ కూడా మనకు విడుదల చేయాల్సి ఉందన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ జనవరి 2024 మరియు జూలై 2024కి సంబంధించి డీఏ-డీఆర్‌లు ప్రకటించేసింది. జనవరి 2024 డీఏను 4% గాను, అలాగే జూలై 2024 డీఏను 3% గాను ప్రకటించింది. కేంద్రము మొత్తం 2024కు సంబంధించి 7% డీఏనైతే ప్రకటించేసింది. దీని ప్రకారం మన రాష్ట్రానికి ఇంటూ 0.91 మాత్రం చెల్లించాల్సి ఉందన్నమాట. త్వరలో కేంద్రం జనవరి 2025 డీఏ కూడా ప్రకటించబోతోంది. ఇక 2022 పీఆర్సీ తర్వాత విడుదలైన డీఏ ఉత్తర్వులు, పీఆర్సీ 2022 తర్వాత మనకు ఇచ్చిన డీఏ ఉత్తర్వులు మరియు పీఎఫ్, సీపీఎస్ ఉద్యోగుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జీఓఎంఎస్ నెంబర్ 66 డేట్ 1 మే 2023 ప్రకారం 20.02% ఉన్నటువంటి డీఏ-డీఆర్‌ను 2.75% పెంచారు. దీనికి సంబంధించి బకాయిలు విడతలుగా చెల్లించాల్సింది. అంటే 3 సమాన వాయిదాలుగా చెల్లించాల్సి ఉంది. అందులో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మొదటి విడత సెప్టెంబర్ 2023న చెల్లించాలి కానీ చెల్లింపు జరగలేదు. రెండో విడత డిసెంబర్ 2023 చెల్లించాలి కానీ చెల్లింపులు జరగలేదు. మూడో విడత మార్చి 2024 కూడా చెల్లింపులు జరగలేదు. ఈ 3 విడతలకు సంబంధించిన బిల్లులను సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా ఎరియర్ బిల్స్‌ను అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయలేదన్నమాట. ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయాలి. వాస్తవానికి జీవో ప్రకారంగా మొదటి విడత సెప్టెంబర్ 2023లో చెల్లించాల్సి ఉండగా అది వాయిదా పడింది. జీఓఎంఎస్ నెంబర్ 113 తర్వాత అండి నెక్స్ట్ జీఓఎంఎస్ నెంబర్ 113 ప్రకారంగా మరొక డీఏ పెంపు. ఈ జీవో ప్రకారంగా 20.75% ఉన్నటువంటి డీఏని 26.39%కి పెంపు జరిగింది. దీనికి సంబంధించి మనకు ఈ విధంగా మొదటి విడత ఈ జీవోలో పేర్కొన్నవేంటంటే మొదటి విడత అరియర్స్, దీని తాలూకా అరియర్స్‌ని ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్‌గా అదే ఏప్రిల్ 2024, రెండో విడత వచ్చేసి జూలై 2024, మూడో విడత వచ్చేసి అక్టోబర్ 2024లో చెల్లింపులు చేస్తామనైతే జీవోలో ప్రకటించారు. కానీ ఇవేవి అమలు జరగలేదు అన్నమాట. ఇవేవి కూడా చెల్లింపులు జరగలేదు. ఇక మరొక డీఏ అండి. జీఓఎంఎస్ నెంబర్ 28
ఇది మనకు ప్రస్తుత చర్చ అన్నమాట. మనం ప్రస్తుతం మాట్లాడుకున్నది ఇదే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా 26.39% ఉన్నటువంటి డీఏను 30.03కు పెంచారు. ఈ బకాయిలొచ్చేసి మొదటి విడతను ఆగస్టు 2024 చెల్లింపులు, అలాగే రెండో విడత నవంబర్ 2024 చెల్లింపులు వీటిని చెల్లించలేదన్నమాట. అట్‌లీస్ట్ ఈ మూడో విడత అమౌంట్ అయిన ఫిబ్రవరి 2025 అంటే వచ్చే నెల జీతంతో పాటు చెల్లించాలని ఉద్యోగ పెన్షన్‌లు కోరుతున్నారు. ఈ జీవోలో ఈ తేదీల ప్రకారం చెల్లింపులుంటాయని పేర్కొన్నారు. కానీ ఈ నెల బిల్లులు పెట్టడానికి ఇంకా సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు అరియర్ బిల్స్ అయితే అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్‌ని ఎనేబుల్ చేయలేదు. ప్రభుత్వం స్పందన మరియు ఉద్యోగుల ఆవేదన. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా డీఏ మరియు డీఆర్ బకాయిల కోసమైతే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫిబ్రవరి అంటే వచ్చే నెలలో చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలనైతే ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు. ఇక మొత్తం బకాయిల లెక్కింపు అయితే ఈ విధంగా ఉందండి. మొత్తం బకాయిలను అంటే మనకు ఈ మూడో విడత థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ గనక చెల్లింపు చేస్తే ఎంత అమౌంట్ వస్తుందనేది ఇప్పుడు మనం లెక్కిద్దాము. ఫస్టు దీనికి సంబంధించి ఫార్ములా అండి. మీ బేసిక్ పే. సో, డీఏ ఇవన్నీ గాకుండా మీ యొక్క జస్ట్ బేసిక్ పే అండి. మనకు పే స్లిప్‌లో ఇట్లా లెఫ్ట్ సైడ్‌లో కార్నర్‌లో ఉంటుందనమాట. ఇక్కడ మన బేసిక్ పే, డీఏ, డీఆర్ ఇవన్నీ ఉంటాయి. సో, బేసిక్ పే ఇంటూ పెరిగిన డీఏ శాతం 3.64% పెరిగింది. ఇంటూ బకాయిలు ఉన్న నెలలు. మనకు 3 సమాన వాయిదాలు అంటే ఎన్ని నెలల బకాయిలు ఉంటాయో అన్ని నెలలనమాట. ఇక్కడ మంత్స్ డివైడెడ్ బై 100. ఇ ఇదే మనకు వచ్చే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనమాట. ఇక ఈ లెక్క ప్రకారంగా దాదాపుగా 12 నెలల బకాయిలు ఉన్నాయి. అంటే 12 నెలలు డివైడెడ్ బై 3. సో, ఇక్కడ మనకు 4 అవుతుందనమాట. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో 4 నెలల డీఏ బకాయిలున్నాయి. సో, బేసిక్ పే ఇంటూ 3.64 ఇంటూ 4 డివైడెడ్ బై 100తో లెక్కిస్తారు. వచ్చిన అమౌంటే మనకు వచ్చే డీఆర్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనమాట. ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. సో, జియో ఎంఎస్ నంబర్. సో, ఇక్కడ మనకు 12 అనేది ఎట్లా వచ్చిందంటే, ఈ అరియర్స్ ఏవైతే ఉన్నాయో జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా చెల్లించాల్సిన అరియర్స్ 12 నెలలకు ఉన్నాయన్నమాట. సో, అట్లా ఒక్కొక్క జీవోకి నెక్స్ట్ వచ్చే జీవోకి 15 నెలలు ఉన్నాయి అరియర్స్. సో, అట్లా మనకు ఎన్ని మంత్స్ ఉన్నాయనేది దాన్ని డివైడెడ్ బై 3 అని చేస్తే మనకు ఒక్కొక్క ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎంత వస్తుందో తెలుస్తుంది. సో, ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలండి. జియో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఈ జీవో కూడా 28తో పాటు జియో ఎంఎస్ నంబర్ 28తో పాటు అంటే 2 ఒకేసారి మార్చి 15న అయితే విడుదల చేశారు. ఈ జీవో గత ప్రభుత్వం జగన్ హయాంలో అయితే ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు అప్పటికప్పుడైతే రాత్రికి రాత్రి విడుదల చేశారండి. ఈ జియో ఎంఎస్ నంబర్ 30 మరియు 28. సో, అప్పటి వరకు ఉన్నటువంటి 30.03% ఒక 3.64% డీఏ పెంచి 33.67%కైతే పెంచడం జరిగిందనమాట. సో, దీనికి బకాయిలకు సంబంధించి 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. మొదటి విడత సెప్టెంబర్ 2024, తర్వాత డిసెంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ మార్చి 2025. సో, ఇవేవి చెల్లించలేదు. దీనికైనా ప్రభుత్వము బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంది. ఇక ఉద్యోగుల ఆశలు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం మూడో విడత బకాయిల చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొద్దిపాటి అమౌంట్ అయినా ఆర్థికంగా కొంత ఆసరాగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. సో, మరిన్ని డీఏ, డీఆర్ బకాయిల తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.